హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, కేంద్ర యువజన సర్వీసులు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు తెలంగాణ విశ్వవిద్యాలయం సారంగపూర్ బీఈడీ కళాశాల నిజామాబాద్ యందు నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేషన్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ రవీందర్, విద్యార్థులు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, బోధనేతర సిబ్బందితో కలిసి నేషనల్ ఓటర్స్ డే ప్లెడ్జ్ను చదివించారు. తదనంతరము బీఈడీ మరియు ఎంఈడీ ఛాత్రోపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో ఓటర్స్ డే ఇంపార్టెన్స్ గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ వన్నెల్దాస్ శ్రీనివాస్, పోలపల్లి శ్రీకాంత్, సువచల, హరిత, లింగమూర్తి, గణేష్, నరేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బోధనేతర సిబ్బంది అయినటువంటి ఓశెట్టి, నరసింహారెడ్డి, గుజరాత్, శోభ, కాశ్మీ, శశి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా అంటే యూనివర్సిటీలో కానీ డిఫరెంట్ కాలేజెస్ కానీ అప్గ్రేడెడ్ కాలేజెస్లో కానీ ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ స్టూడెంట్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ అయ్యి దాన్ని సక్సెస్ఫుల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మనకి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అయితే అందులో భాగంగానే మన ఈ యొక్క యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టీం నుంచి సారంగపూర్ నుంచి మన ఎన్ఎస్ఎస్ యూనిట్ నుంచి ఈ ప్రోగ్రామ్ని మనం టేకప్ చేయడం జరిగింది. అందులో మీరందరూ కూడా వచ్చి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఒక ఓటర్స్ ప్లెడ్జ్ అనేది ఉంది. ఈ ఓటర్స్ ప్లెడ్జ్ ఇచ్చేద్దాం. అందరూ కూడా మీరు ప్లెడ్జ్ ఏ విధంగా లైక్ ఓటింగ్, ఓట్ ఫర్ షూర్, నథింగ్ లైక్ ఓటింగ్, ఓట్ ఫర్ షూర్ అనేటువంటి ఒక నినాదాన్ని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి అందరూ కూడా ఓటుని సద్వినియోగం చేసుకోండి, ఓటు యొక్క ప్రాముఖ్యతని తెలుసుకోండి. ఆ రకంగానే మనం సమాజంలో కనుక ముందుకు పోయినట్లయితే మనం అనుకున్నటువంటి నవ సమాజాన్ని మనం నిర్మించగలుగుతాం. దేశ భవిష్యత్తు అనేది యువతపైనే ఆధారపడి ఉంది కాబట్టి యువత ఆ ఓటు హక్కును సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే మనం మంచి సమాజాన్ని నిర్మించుకోవచ్చు, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందవచ్చు. విద్యా సాంకేతిక రంగాలు కానివ్వండి, అన్ని రంగాల్లో మన గ్రామాలని బాగు చేసుకోవచ్చు, పట్టణాన్ని బాగు చేసుకోవచ్చు, నగరాన్ని బాగు చేసుకోవచ్చు. విద్య, ఆరోగ్యం అనేటువంటి మనకు ప్రధానమైనటువంటి అంశాలు కాబట్టి ఈ విద్య, ఆరోగ్యం పట్ల ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తుంటారు. వాళ్ళు ఓటు హక్కుని గురించి చాలా మంది వాళ్ళు వినియోగించుకుంటా, ప్రాపర్గా వినియోగించుకోకుండా ఓటర్స్ డే రోజు వాళ్ళు మాకు డ్యూటీస్ ఉన్నాయని చెప్పేసి వెళ్ళడం కూడా జరుగుతుంది. దాన్ని గమనించి ఇటీవల మనకు గత ప్రభుత్వాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొంత కాన్సన్ట్రేషన్ చేసి ఐటీ వాళ్ళని కూడా మోటివేట్ చేసి కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా వాళ్ళు కొంతమంది మోటివేషన్ అయ్యి వాళ్ళు కూడా కొంత మనకు గ్రేటర్ పరిధిలో కొంత ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది. ఇంకా ఎంతో మంది ఓటు హక్కుని ఇప్పటి వరకు కూడా వినియోగించుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా మేల్కొనాలి. అటువంటి వాళ్ళని జాగృతం చేయడంలో మనం ఒక పౌరునిగాను, ఒక ఎడ్యుకేటెడ్ గాను, అదేవిధంగా మనకు ఎన్ఎస్ఎస్ యూనిట్ నుంచి కూడా మనం అందరం కూడా అందరికీ తెలియజేస్తాం. స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ వాళ్ళు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని వాళ్ళు టేకప్ చేస్తూ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనకు నేషనల్ ఏదైతే మనకు మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఎంపవర్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే మనకు శాఖ ఉన్నదో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రతి considerations of religion, race, caste, community, language, or any independence, incitements like voting, vote for sure, nothing like voting, vote for sure అనేటువంటి ఒక నినాదాన్ని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి అందరూ కూడా ఓటుని సద్వినియోగం చేసుకోండి, ఓటు యొక్క ప్రాముఖ్యతని తెలుసుకోండి. ఆ రకంగానే మనం సమాజంలో కనుక ముందుకు పోయినట్లయితే మనం అనుకున్నటువంటి నవ సమాజాన్ని మనం నిర్మించగలుగుతాం. దేశ భవిష్యత్తు అనేది యువతపైనే ఆధారపడి ఉంది కాబట్టి యువత ఆ
రంగాల్లో అభివృద్ధి చెందవచ్చు. విద్యా సాంకేతిక రంగాలు కానివ్వండి, అన్ని రంగాల్లో మన గ్రామాలని బాగు చేసుకోవచ్చు, పట్టణాన్ని బాగు చేసుకోవచ్చు, నగరాన్ని బాగు చేసుకోవచ్చు. విద్య ఆరోగ్యం అనేటువంటి మన ప్రధానమైనటువంటి అంశాలు కాబట్టి ఈ విద్య ఆరోగ్యం పట్ల అందరికీ ముందుగా విద్యార్థులకు ఛాత్రోపాధ్యాయులకు అందరికీ 11వ ఓటర్స్ డే శుభాకాంక్షలు. నేను చెప్పాలనుకున్న నేను ఓటర్స్ డే గురించి చెప్పాలనుకున్న మాలలో నుంచి ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క టీచర్కి ఒక పువ్వులు గమనించారు. అదే కాకుండా దీనిపైన ఒక 2-3 పువ్వులాంటి మాటలు చెప్పాలనుకుంటున్నాను. నేను అబ్దుల్ కలాంకి బాగా అభిమానం అనుకోవచ్చు, లేకపోతే ఒక విలాపం అనుకోవచ్చు. ఆయన ఒకసారి ఒక విషయం చెప్పాడు. ఏంటంటే అన్నా గోస్వామి అని ఒక రిపోర్టర్ అంటే వాట్ ఈస్ ద మెయిన్ వీక్నెస్ ఆఫ్ ఇండియా అంటే స్ట్రెంగ్త్ అంటే యూత్ అంటే వాట్ ఈస్ ద మెయిన్ వీక్నెస్ అంటే క్రమశిక్షణ అంటారు. అంటే ఏంటంటే మన all my friends and everyone who's by here. Welcome to you all and happy Voters Day. Okay, it's the 14th Voters Day which we are celebrating today, and I want to start my words with some important, like I can say, a quote, because given by Abraham Lincoln, and we know a very prestigious personality who has said about democracy. When we start teaching to the children about democracy, we never ever forget to say about Abraham Lincoln course, that is, democracy is for the people, by the people, of the people, isn't it? Okay, yesterday, last year when we were doing here, last week in the class, just a 7th standard child, he knows this quote, and he was telling whom it is given by whom. So this quote is told by him only. The ballot is stronger than the bullet. 2011లో 2011 అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆలోచించాడు. అప్పుడు ఏంటంటే పరిస్థితి యూత్ ఎక్కువ ఉన్నది, ఓటర్ల సంఖ్య తక్కువ ఉన్నది. 25% పడిపోయింది. 25% ఓటర్స్ ఏదైతే రేషియో ఉంటుందో అది పడిపోవడం వల్ల ఆలోచించి ఇలా కాదు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఉంటేనే ప్రతి సంవత్సరం మనం దాన్ని పూర్తి చేస్తేనే అది చదువుకుని కావచ్చు, అక్షరాస్యులు నిరక్షరాస్యులు ఎటువంటి తేడా లేదు, అందరికీ ఓటు హక్కు వస్తుంది. చదువుకున్నా చదువుకోకపోయినా, ఆర్థిక పరిస్థితులు ఎక్కువన్నా తక్కువన్నా, అసలు ఎటువంటి భేదం లేకుండా అందరికీ సమానమైనటువంటి హక్కు ఏదైతే ఉందంటే అది ఓటు హక్కు అన్నమాట. సో మరి ఇలా ఎందుకు జరుగుతుందని చెప్పేసి ఆయన ఒక మీటింగ్ పెట్టేసి 2011లో అప్పటి ప్రసార శాఖ మంత్రి అంబికా సుబ్రహ్మణ్యం ఆమె అనౌన్స్మెంట్ చేసిందన్నమాట. జనవరి 25, 2011 ఎందుకంటే మీరు కూడా
మళ్ళీ మనకు ఆల్రెడీ ప్రపోజల్ డేట్ కూడా ఇచ్చారు 16th ఏప్రిల్ 16th ఏప్రిల్ ప్రపోజల్ డేట్ కూడా ఇచ్చారు. సో దానికి ముందుగా ప్రయర్గా అంటే మీకు ఆల్రెడీ నమోదై ఉండొచ్చు, మేబీ మీ నియర్ అండ్ ఇయర్స్ మీ ఫ్రెండ్స్ కానీ ఇప్పుడే సార్ చెప్పాడు కొంతమంది చదువుకున్న వాళ్ళే ఓటు వేయడానికి దూరం అయిపోతుంది. నిజం చెప్పాలంటే రాజకీయాల్లో యువత అనేది చాలా తక్కువ పార్టిసిపేషన్ ఉంది. ఎంత మాత్రం సీనియర్స్ ఏ ఉంటుంది. మనం చూస్తున్నాం ఎంతో అన్ని పదవులలో కానీ అంతా చూస్తే యూత్ అనేది తక్కువ ఉన్నది, కానీ యూత్కు అపారమైనటువంటి శక్తి ఉంటుంది. సో వాళ్ళందరినీ కూడా మనం వెలికి తీసినట్టయితే చాలా మంచి దేశ భవిష్యత్ నిర్మాణం అనేది జరుగుతుంది. ఇలా మనం చూసినట్టయితే వాళ్ళని ఎవరైతే యూత్ ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఓటు హక్కుని గురించి చాలా మంది వాళ్ళు వినియోగించుకుంటా ప్రాపర్గా వినియోగించుకోకుండా ఓటర్స్ డే రోజు వాళ్ళు మాకు డ్యూటీస్ ఉన్నాయని చెప్పేసి వెళ్ళడం కూడా జరుగుతుంది. దాన్ని గమనించి ఇటీవల మనకు గత ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొంత కాన్సన్ట్రేషన్ చేసి ఐటీ వాళ్ళని కూడా మోటివేట్ చేసి కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా వాళ్ళు కొంతమంది మోటివేషన్ అయ్యి వాళ్ళు కూడా కొంత మనకు గ్రేటర్ పరిధిలో కొంత ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది. ఇంకా ఎంతో మంది ఓటు హక్కుని ఇప్పటి వరకు కూడా వినియోగించుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా మేల్కొనాలి. అటువంటి వాళ్ళని జాగృతం చేయడంలో మనం ఒక పౌరునిగాను ఒక ఎడ్యుకేటెడ్ గాను అదేవిధంగా మనకు ఎన్ఎస్ఎస్ యూనిట్ నుంచి కూడా మనం అందరం కూడా అందరికీ తెలియజేస్తాం. జాతీయ ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు. అయితే నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, మన దేశాన్ని చూసినట్టయితే ప్రపంచంలోకెల్లా జనాభాలో అతిపెద్ద దేశం. ఇక్కడ దేశంలో ఉన్నటువంటి జనాభాని చూస్తే మాత్రం యువత అనే బలము మన దేశంలో ఉన్నంత నాకు తెలిసి ఇప్పటివరకు ఇంకా ఏ దేశంలో లేదు. ఇటువంటి యువత ఉంది. మన యొక్క దేశాన్ని మనము ప్రపంచంలో కూడా నాకు తెలిసి బీజేపీ గవర్నమెంట్ రాజకీయం మీద మాట్లాడలేము. మన యొక్క గవర్నమెంట్ 2014 నుంచి తీసుకుంటే మన ప్రధాని మోడీ గారు మన యొక్క రాజకీయ భవిష్యత్తు పరంగా చూసుకున్నా కానీ అన్ని విధాలుగా మన యొక్క దేశాన్ని ఒక మంచి ప్లేస్లో కూడా ఎప్పుడైతే ఉంచారు. మరి ఇంకొక విషయం ఏంటంటే మనం దేశంలో చూసుకున్నా కానీ మన యొక్క రాష్ట్రంలో చూసుకున్నా కానీ ఈ యొక్క రాజకీయ భవిష్యత్తు రాజకీయం వల్ల మన యొక్క యువతను చూసుకుంటే యువత యొక్క భవిష్యత్తు మొత్తం రాజకీయ చేతుల్లో ముందుగా నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మొన్న రీసెంట్గా మనకి ఎన్నికలు జరిగాయి, అందరం చూసాం కదా. సపోజ్ మా ఇంట్లోనే తీసుకుంటే మా బావగారు ఐటీలో జాబ్ చేస్తారు. వాళ్ళకి ముందు రోజు వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ముందు రోజు వచ్చి ఇక్కడ స్టే చేసి నెక్స్ట్ డే ఓట్ వేసి వెళ్ళాలి అనుకుంటారు. కానీ వాళ్ళకి ఏంటంటే మేము ఎలాగో ట్యాక్స్ పే చేస్తున్నాం, ఇందాక వాళ్ళు చెప్పారు కదా ట్యాక్స్ పే చేస్తున్నాం, మాకు ఏం అవసరం ఉంది, ఎవరు వస్తే ఏముంది, మేము ఎవరు వచ్చినా మేము ట్యాక్స్ పే చేస్తాం, మా జాబ్ మాదే, మాకు అసలు గవర్నమెంట్తో సంబంధం లేదన్నట్టుగా బిహేవ్ చేస్తారు. మనం అలా కాదు, ఎందుకంటే మనం ఈ సొసైటీలో ఉంటున్నాం. మనకి రోజు జరిగే ఏ కార్యకలాపాలైనా మనం చూస్తున్నాం, మనకు అసలు అది అవసరమే లేదు. కాబట్టి వాళ్ళకు కూడా మనము అవగాహన కల్పించి వాళ్ళు కంపల్సరీ వచ్చి ఓటు వేసే విధంగా మనకి అలాగే స్ఫూర్తిని ఇవ్వాలి. మా ఇంట్లోనే చూసాను నేను జస్ట్ ఎగ్జాంపుల్, మా మామయ్య గారు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే మన ఓటర్కు ఓడిపోవాలనేది ఒక ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ నీ ఒక్క ఓటు కూడా తనని పదవిలోకి ఎక్కించవచ్చు దించవచ్చు. ఆ ఒక్క ఓటు ఉంది, నీ ఒక్క ఓటుకే ఉంది. మనకు అంబేద్కర్ గారు అంటే వేరే దేశాలు వచ్చినట్టు ఎలాంటి పవర్స్ ఇవ్వలేదు, కానీ నీకు ఒక ఓటు పవర్ ఇచ్చానని చెప్పారు. ఎందుకంటే నీ ఒక్క ఓటు అనేది ఒక వ్యక్తిని ఏ విధంగా మర్చిపోవాలంటే అది నీ చేతిలో ఉంది. ఒక బీదవాడు అయినా నీ కుల జాతి వర్గం ఎలాంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఇంకేంటంటే మీకు తెలుసు గుజరాత్ రాష్ట్రంలో కేవలం 7 ఓట్ల కోసం ఒక బూత్ కనెక్ట్ చేసేది అనమాట. కేవలం 7 ఓట్లు. ఆ 7 ఓట్ల వల్ల వాళ్ళకి ఏం కాదు, ఏం కాదు అసలు. అంటే ఒక్క ఓటు ఎంత లాభమో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు 7 ఓట్లు కూడా మిస్ కావద్దని రాష్ట్రంలో ఒక బూత్ అనేది కనెక్ట్ చేశారనమాట. ఇంకేంటంటే
brought, built, and one can understand the importance if they face a situation. Sometimes awareness may be brought by speech, sometimes by the visualization, and sometimes by spending their own situations. So, in recent లేదు మన ఇటు సైడ్ పెట్టండి, ఇటు సైడ్ అరేంజ్ చేయండి. ఇది ఎప్పుడైనా లేకపోతే ఇట్లా అంటామా? ఇది వేసేసి దాని మీద ఓటర్ డే అన్నట్టు అదే స్క్రీన్ దాన్ని
నీ ఒక్క ఓటు వల్ల తనని పదవిలోకి ఎక్కించవచ్చు దించవచ్చు. ఆ ఒక్క పవర్ ఉంది, నీ ఒక్క ఓటుకే ఉంది. మనకు అంబేద్కర్ గారు ఏంటంటే వేరే దేశాలు వచ్చినట్టు ఎలాంటి పవర్స్ ఇవ్వలేదు, కానీ నీకు ఒక ఓటు పవర్ ఇచ్చానని చెప్పారు. ఎందుకంటే నీ ఒక్క ఓటు అనేది ఒక వ్యక్తిని ఏ విధంగా మర్చిపోవాలంటే అది నీ చేతిలో ఉంది. ఒక బీదవాడు అయినా నీకు కులం జాతి వర్గం ఎలాంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఇంకేంటంటే మీకు తెలుసు గుజరాత్ రాష్ట్రంలో కేవలం 7 ఓట్ల కోసం ఒక బూత్ కనెక్ట్ చేసేది అనమాట. కేవలం 7 ఓట్లు. ఆ 7 ఓట్లు వాళ్ళకి ఏం లాభం, ఆ ఏం లాభం అసలు అంటే ఒక్క ఓటు ఎంత లాభమో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు 7 ఓట్లు కూడా మిస్ కావాలని రాష్ట్రం వాళ్ళు ఒక బూత్ అనేది కనెక్ట్ చేశారనమాట. ఇంకేంటంటే as we have gathered here to give the interaction in order to bring the awareness of voters day, that is especially what is the use of voting, why we need to choose voting, is this policy already implemented or why we need to implement it, and what is the necessity to bring the awareness among the voters. This is the main thing. Awareness can be brought, built, and one can understand the importance if they face a situation. Sometimes awareness may be brought by speech, sometimes by the visualization, and sometimes by spending their own situations. So, in recent జాతీయ ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు. అయితే నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, మన దేశాన్ని చూసినట్టయితే ప్రపంచంలోకెల్లా జనాభాలో అతిపెద్ద దేశం. ఇక్కడ దేశంలో ఉన్నటువంటి జనాభాని చూస్తే మాత్రం యువత అనే బలము మన దేశంలో ఉన్నంత నాకు